వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. నెల్లూరులో 3వ డివిజన్లో హడావిడి అయితే కనిపిస్తుంది. అసలు ఏంటి హడావిడి అనేది చూసినప్పుడు ఇక్కడ నారాయణ నేత్రజ్యోతి అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. అసలు ఈ నారాయణ నేత్రజ్యోతి అనేటువంటి కార్యక్రమం 3వ డివిజన్లో జరగడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం అయితే ఉంది. నెల్లూరులో గాంధీ గిరిజన కాలనీ దగ్గర మంత్రి నారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో పింఛన్ల పంపిణీలో భాగంగా అక్కడ పంపిణీ చేస్తూ ఉంటే ఓ వృద్ధురాలు తన ఆవేదనను మంత్రి నారాయణతో షేర్ చేసుకున్నారు. వీళ్ళ ఇంటికి వచ్చి డిస్కస్ చేసి అవసరమైతే తీసుకుపోయి ఏం చేయాలో చేయమని ఇక్కడికి రమ్మని నేను చెప్తా. నేను ఇంటికి డాక్టర్నే పంపిస్తున్నా. తనకు కంటి చూపు కనబడడం లేదయ్యా అనేటువంటి తన ఆవేదనను చెప్పినప్పుడు వెంటనే మంత్రి నారాయణ స్పందించి వీళ్ళకి ఏదన్నా చేస్తే బాగుంటుంది ప్రజలకు అనేటువంటి ఆలోచనతో నారాయణ నేత్రజ్యోతి అనేటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని మొదటిసారి ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత కరెక్ట్గా 52 చోట్ల ఈ కార్యక్రమం జరిగిన తర్వాత 54వ సారి నెల్లూరులోని 3వ డివిజన్లో ఇప్పుడు ప్రశాంతి నగర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా అట్మాస్ఫియర్ చూడొచ్చు. సో దీని ద్వారా ఎంతోమంది నేత్ర సేవలు పొందారు. అలాగే ఈ కార్యక్రమంతో పాటు మరొక కార్యక్రమాన్ని కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది. అదే మొబైల్ డెంటల్ క్లినిక్, నారాయణ మొబైల్ డెంటల్ క్లినిక్. సో ఈ 2 కార్యక్రమాలు కూడా ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్నాయి. నగర వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి, నగర వ్యాప్తంగానే కాదు అంటే నగరం రూరల్ 2 కలిపి 54 డివిజన్లలో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ప్రజల వద్దకే పాలన అన్నట్టు సో ఈ వెహికల్స్ ఆ డివిజన్లకు వెళ్ళడం, అక్కడ సేవలు అందించడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి పలకరిద్దాం. ఎవరైతే ఇక్కడ వచ్చారో వారందరినీ పలకరిద్దాం. వారి సమస్యలు ఏంటి, ఈ కార్యక్రమం వల్ల వాళ్ళకి ఎలాంటి లబ్ధి జరుగుతోంది తెలుసుకుందాం రండి. నెల్లూరులో గాంధీ గిరిజన కాలనీ సమీపంలో నిర్వహించిన పెన్షన్ కార్యక్రమంలో ఓ వృద్ధురాలు తనకు కంటిచూపు సమస్య ఉందని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లింది. ఆమె సమస్యను గమనించిన మంత్రి నారాయణ అక్కడి ప్రజలకు కూడా సరైన వైద్య సేవలు అవసరమని గుర్తించారు. అనంతరం నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ మొబైల్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వృద్ధురాలితో పాటు గాంధీ గిరిజన కాలనీ పరిసర ప్రాంత ప్రజలకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు మరియు అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీళ్ళ ఇంటికి వచ్చి డిస్కస్ చేసి అవసరమైతే తీసుకుపోయి ఏం చేయాలో చేయమని ఇక్కడికి రమ్మని నేను చెప్తా. నేను ఇంటికి డాక్టర్నే పంపిస్తున్నా. ఎలా ఉంది నీకు అప్పుడు? ఇప్పుడు బాగా కనిపిస్తుందా? వస్తారు నీ దగ్గరికి వస్తారు, సార్ వస్తారు. సో చాలామంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరేంటి? కాలువట్ట, జాపసాయి కాలువట్ట. ఏందమ్మా సమస్య? ఏంది? పొళ్ళు పిచ్చిపోయింది, పొళ్ళు కట్టించాలి. మామూలుగా బయట ఎప్పుడన్నా చూపించారా మీరు? చూపించి పొళ్ళు సిమెంట్ పెట్టించుండ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఏం చెప్పారు డాక్టర్లు? నారాయణకి రమ్మన్నారు. హ్యాపీయా? సో ఈ నారాయణ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారని మీకు ఎలా తెలిసింది? సార్ మాకు కొంచెం వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన సార్ నారాయణ హాస్పిటల్ సంబంధించి ఇట్లా చేస్తున్నారనే లోపల మాకు ఉపయోగపడుతుందని చెప్పని వచ్చాం. ఎవరికి ప్రాబ్లం? ఎవరికి సార్? నాకే సార్. ఏమైంది ప్రాబ్లము? సార్ చూపు కొంచెం తక్కువగా కనిపిస్తుంది, నైట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని ఏం చెప్పారు డాక్టర్లు? కలద్దాలు రాశారు సార్. 2-3 రోజుల్లో వస్తుంది అని చెప్పి అన్నారు.
ఫ్రీగా ఇస్తామని చెప్పని అన్నారు. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ సార్. ఏం చేస్తుంటారు మీరు? సార్ నాది ఆటో వేస్తాను. ఆటో వేస్తుంటారు. సో హ్యాపీ. సో ఫుల్ ఏదైనా చెప్పదలిచారా నారాయణ సార్కి ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టారు? ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారంటే మా లాంటి పేదవాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడేది కాబట్టి. కళ్ళు కొంచెం దొరదగా ఉంటే చూపించా. కళ్ళు ఎప్పటి నుంచి ప్రాబ్లము? 6 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి. ఎవరి దగ్గర చూపించలేదా? చూపించా. ఏమన్నారు? సునంద మేడంకు చూపించా. ఏమన్నారు? కళ్ళు ఆపరేషన్ చేశారు, నాకు షుగర్ బీపీ ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం చెప్పారు డాక్టర్లు? వాళ్ళు ఏం చేశారు, ముందు ఇచ్చారు. మందు ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చారా? ఆ, హ్యాపీయా? ఆ. నవ్వండి. హ్యాపీ అను. సీరియస్గా పుట్టినోడు చెప్తా ఉన్నారు. పొలు లేవులే అందుకు. ఏమైనా చెప్పదలిచారా నారాయణ సార్కి? ఆ? అంటే పేదవాళ్ళ మీద చూపిస్తున్నాడు కాబట్టి మంచితనంగా పేదలకి డబ్బు లేకుండా హ్యాపీయే కదా. హ్యాపీయేనా? ఆ, సో హ్యాపీ. హ్యాపీ. చిరునవ్వుతా ఒకసారి ఉండే పళ్ళు కనబడాలా? ఏంటండి సమస్య? పంటి సమస్య ఉంది, కన్ను కూడా సమస్యగా ఉంది. కంటికి కూడా సమస్య ఉంది. చూపించుకోవటానికి వచ్చాను. నారాయణ సార్ క్యాంప్ పెట్టారు మాకు, అప్పుడప్పుడు పెడుతుంటారు, చూపించుకుంటాం. బాగా చేస్తున్నారు సార్. కంటి అద్దాలు రాసిచ్చారా? ఇప్పుడు ఇప్పుడు చూపించుకొని పోతున్నాం. చూపించుకోవడానికి వచ్చారు, పోలేదు పైకి. ఇంకా వెళ్ళలేదు. పళ్ళు చూశారు, కార్డు ఇచ్చారు. అది హాస్పిటల్కి వస్తే ఫ్రీగా చేస్తా ఉన్నారు. చేస్తా ఉన్నారు. వచ్చి చూపించుకుంటాం. పళ్ళకి ఏంటి సమస్య? పుచ్చి ఉన్నాయి పళ్ళు. పుచ్చి ఉన్నాయి, 2 పళ్ళు పీకి ఉన్నాయి, నాకు తీసేసి ఉన్నాయి. అవి వస్తే చేస్తామన్నారు. ఆ సార్ మటుకు మాకు మంచిగా అన్నీ చూస్తున్నారు. హ్యాపీ. ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషము. అందరూ వాళ్ళు కార్పొరేట్ వైద్యులకు పోయి చేయించుకోలేని సమయంలో ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వచ్చి వైద్యం చేయడం అనేది మంత్రి గారు తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం ఇది. ఈ విధంగా ఈ డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎక్స్ కార్పొరేటర్స్కి, ప్రస్తుతం ఉండే అధ్యక్షులకి, వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాము. ఈ విధంగా చేసిందంటే భవిష్యత్తులో ఎవరైనా వైద్యం చేసుకోవాలంటే హాస్పిటల్ పోతే ఈరోజు బీపీ చెక్ చేసుకోవాలన్నా 100 రూపాయలు అవుతుంది. ఈరోజు మన ఇళ్ళకే వచ్చి చెక్ చేస్తున్నారంటే ఇది చాలా అరుదైన విషయం. కాబట్టి దీన్ని ఈ విధంగానే కొనసాగించి జనాలకు హెల్ప్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాము. ఈ విధంగా హెల్ప్ చేసిందంటే ఎంతో పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. చాలామంది పేదవాళ్ళకు ఉపయోగపడి ఈ విధంగా బజార్లో ఈ విధంగా పెట్టి చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఏదైనా అద్దాలంటే 7,000 రూపాయలు కావాలి. అటువంటిది ఈరోజు ఫ్రీగా చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది చాలా చేయడం అనేది చిన్న విషయం కాదు. చేసేదాన్ని చూసేదానికి సింపుల్గా ఉంటుంది, కానీ చాలా గొప్ప విషయం. ఈ విధంగా మంత్రి గారికి చాలా రుణపడి ఉండాలి ఇక్కడ జనాలు. ఎందువల్లంటే ఆయన గెలిపించుకోవడానికి ఆయన చేస్తున్న సేవ చాలా గొప్పది. ఎలా తెలిసింది ఈ కార్యక్రమం గురించి మీకు? నేను ఒకసారి చూశాను అప్పుడని, అందుకని పళ్ళకి కళ్ళకి బాగా ఉచితంగా బాగా చూస్తున్నారు, అందుకని చూపించుకుంటున్నాను. వేరే వాళ్ళు చెప్పారు బాగుందని? అందరూ చెప్పారు బాగుందని. నేను కూడా ఇంతకు ముందు కూడా 2 సార్లు కళ్ళకి కూడా చూపించుకున్నాను. మొత్తానికి ఎట్లా ఉంది ఈ ప్రోగ్రాం వల్ల ప్రజలకు ఎలా ఉపయోగపడే అవకాశం ఉంది? ఎట్లా ఉంది ప్రోగ్రాం? అందరికీ మంచిది. పేదవాళ్ళకి నాలాంటి వాళ్ళకి అందరికీ పేదవాళ్ళు చూపించుకోలేరు, ఖర్చు పెట్టి చూపించుకోలేరు. అలాంటి వాళ్ళకి అందరికీ నారాయణ సార్ ఆదుకొని అందరికీ చూపిస్తున్నాడు. పర్లేదు, చాలా హ్యాపీ. సో ఇందాక మనతో కలిసారు కదా, ఇప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళి వస్తున్నారు. ఏం చెప్పారో తెలుసుకుందాం. ఏం చెప్పారు పెద్దమ్మ? రేపు పొద్దున 9 గంటలకి బస్సు వస్తుంది, రాండి నారాయణ హాస్పిటల్కి అన్నారు. ఏం సమస్య ఏందమ్మా? అది కళ్ళు పొళ్ళు. ఇప్పుడు కళ్ళకి ఏం చెప్పారు? కళ్ళకి ఆపరేషన్ కాదు, నరం చూడాలా, ఎడం కన్ను అద్దాలు రాసిస్తాం అన్నారు. సో చూపించుకోండి. హ్యాపీ కదా? బాగా చూసారా? చూసారా? ఎలా ఉపయోగపడుతుంది ఇది? ఇది అందరికీ పేద ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి పోయి చూపించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఈ సారు ఇది పెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతే కదా, మామూలుగా కన్సల్టెన్సీ 500 దాకా తీసుకుంటారు. అవును సార్, బయటికి పోవాలంటే కనీసం ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా ఫీజు పడుతుంది. ఇక్కడ ఫ్రీగా చూస్తున్నందుకు మాకు చాలా ఫ్రీగా ఇస్తారంట సార్. చూస్తున్నారు, చెకప్ చేస్తున్నారు, చూసి చెప్తానన్నారు. హ్యాపీ సార్. ఏమన్నా చెప్పదలిచారా నారాయణ సార్కి? సార్ ఇట్లాంటి ప్రోగ్రాలన్నీ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మనం కూర్చొని వెయిట్ చేసి ఓపీలు తీసుకొని టైం పడుతుంది. ఇక్కడ అట్లాగే మన ఇంటి ముందుకు మన కాడికి వచ్చి ఇట్లా చూడడం,
డాక్టర్లే వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి చూడడం చాలా హ్యాపీగా ఉంది. మేమంటే మాకు బిజీ షెడ్యూల్లో చదువుకోవడం ఇదే అయిపోతుంది, మేము హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేము. అందువల్ల మేము ఇక్కడ మా ఇంటి ముందుకే వచ్చింది కాబట్టి చూపించుకోవడానికి మాకు వీలైంది. సో హ్యాపీ. సో ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారికి ఏమైనా చెప్పదలుచారా? ఈ విధంగా మంత్రి నారాయణ సార్ గారికి థ్యాంక్ యూ సార్. మాకు ఇట్లా మా ఇంటి ముందుకే మాకు ఈ వెహికల్స్ తెచ్చి మాకు చూపించినందుకు, ప్రైవేట్ హాస్పిటల్తో డీటుగా మాకు చూపించినందుకు ఈ విధంగా మేము నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. నారాయణ నేత్ర జ్యోతి అనే ప్రోగ్రాము మార్చ్ 8న మేము స్టార్ట్ చేస్తున్నామండి. దాదాపు 2 months అయింది, 2 months 10 days అయింది. ఇప్పటి వరకు మేము దాదాపు 6,900 మెంబర్స్ వరకు మేము స్క్రీన్ చేస్తున్నాము, అంటే టెస్ట్ చేస్తున్నాము. దాదాపు 6,900, అరౌండ్ 4,300 వరకు గ్లాసెస్ కూడా మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ క్యాంపులో వచ్చిన వారికి ముఖ్యంగా ఏంటంటే మనము కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ చేస్తున్నాము. కంప్యూటరైజ్డ్ ఐ టెస్ట్ చేసి వాళ్ళకి దృష్టి లోపం అంటే సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాము, అది పిల్లల నుంచి స్టార్ట్ అవుతుందండి. పిల్లలకైతే యూనిఫోకల్ అంటే ఒక డిస్టెన్స్కే ఇవ్వడం జరుగుతుంది. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే మనకి దూరం చూపుకి దగ్గర చూపుకి రెండింటికి కలిపి ఇవ్వాల్సి వస్తుంది. లేదు అంటే దగ్గర చూపు వరకు చత్వారం అద్దాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా మేము గ్లాసెస్ రెడీ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఈ ఒక్కటే కాకుండా ముఖ్యంగా కంటికి సంబంధించి శుక్లాలు మీకు అందరికీ తెలిసిందే, కెట్రాక్ట్ అనేది. ఎవరైతే కెట్రాక్ట్ ఉందో వాటికి చూపు తగ్గే అవకాశం ఉంది. వాళ్ళకి చూపు తగ్గడం వల్ల మనకి గ్లాసెస్ పెట్టినా కూడా ఇంప్రూవ్మెంట్ రాదండి. వాళ్ళకి ఖచ్చితంగా సరైన టైంలో సర్జరీ చేసి మనం లెన్స్ పెట్టి తర్వాత గ్లాసెస్ ప్రిస్క్రైబ్ చేసినట్లయితే వాళ్ళకి పూర్తిగా ఇంతకుముందు ఎంత ఉందో చూపు అంత తెచ్చే అవకాశం ఉంది. సో శుక్లాలు కూడా మనం స్క్రీన్ చేస్తాము. వాళ్ళని ఉచితంగా మన వెహికల్లోనే, నారాయణ వెహికల్లోనే మనము హాస్పిటల్కి తీసుకెళ్ళి అవన్నీ అవసరమైన పరీక్షలన్నీ చేసి మళ్ళీ సర్జరీ చేసి ఫ్రీగా డ్రాప్స్ అంటే మెడికేషన్ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇంటి దగ్గర మన ట్రాన్స్పోర్టేషన్తోనే డ్రాప్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దాదాపు ఇవి కూడా మేము 125 సర్జరీస్ వరకు కూడా కంప్లీట్ చేస్తున్నాము. అదే కాకుండా కంటికి సంబంధించి మాకు ఎగ్జామిన్ చేసినప్పుడు కొంతమందిని మేము థైరాయిడ్ పేషెంట్స్ చూస్తున్నాము. థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కన్ను ప్రామినెంట్గా ఉండొచ్చు, వాళ్ళకి డ్రైనెస్ ఉంటుంది, ప్లస్ ఒక వస్తువు రెండుగా కనపడటం కానీ అట్లా ఏమైనా గమనించినప్పుడు కూడా మేము మాతో పాటు ఎండోక్రైనాలజీకి కూడా రిఫర్ చేసి ఇద్దరు డిపార్ట్మెంట్స్ సహకారంతో వాళ్ళకి ఏం చేయగలమో అవి అంతా చేస్తూ ఉన్నాము. అలాగే కాకుండా మధుమేహం, డయాబెటీస్ ఉన్న వారికి డయాబెటిక్ రెటినోపతి ఇక్కడ మనము ఎగ్జామిన్ చేయడం కుదరదు కాబట్టి మనం అక్కడికి తీసుకెళ్ళి మనం డ్రాప్స్ వేసి రెటినా టెస్ట్ చేయడం జరుగుతుందండి. రెటినా టెస్ట్లో వాళ్ళకి ఏమన్నా చెడు నీరు అంటే మాక్యులర్ ఎడిమా ఉన్నట్లయితే ఓసిటీ అంటే సిటీ స్కాన్ ఆఫ్ ది ఐ కూడా చేయడం జరుగుతూ ఉంది. అది కూడా మేము ఫ్రీగా చేస్తున్నాము ఈ నేత్రజ్యోతి పేషెంట్స్కి. దాదాపు అది మేము 2,000 మీరు బయట చేయించుకున్నట్లయితే 2,000 to 3,000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. అది కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము. అక్కడ ఏమన్నా మనకి నిర్ధారణ అయితే మాక్యులర్ ఎడిమా వాళ్ళకి ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అది కూడా మనం ఫ్రీగా ఈ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ కూడా లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ కానీ కూడా ఫ్రీగా చేస్తున్నాము. దాదాపు చాలామందిని స్క్రీన్ చేస్తున్నామండి. ఇప్పటికి దాదాపు 50 to 60 మెంబర్స్ డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళు కూడా మేము చూడడం జరిగింది. అవసరమైన వాళ్ళకి దాదాపు ఒక 5-6 మెంబర్స్కి ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అవి చాలా కాస్ట్లీ అండి, అండ్ డే కేర్ ప్రొసీజర్ కింద చేసి పంపించవచ్చు. అది కూడా మేము ఈ ప్రోగ్రాం ద్వారా చేస్తున్నాము. అలాగే కాకుండా నీటి కాసులు అది ముఖ్యంగా ఇట్ ఈస్ కాల్డ్ ఏ సైలెంట్ బ్లైండర్, అంటే దానివల్ల ఏమీ సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకి ఏమీ లక్షణాలు అంటే చూపు కూడా తగ్గదండి, 90% డ్యామేజ్ ఉన్నా కూడా. అలాంటి వాళ్ళకు కూడా మేము విజువల్ ఫీల్డ్స్ అని ఓసిటీ గ్లాకోమా కానీ గోనియోస్కోపీ అన్ని టెస్టులు చేసి ఫ్రీగా వాళ్ళకు కూడా అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇక్కడ స్క్రీన్ చేసి అవసరమైన వాళ్ళని మన హాస్పిటల్కి రిఫర్ చేసుకొని అక్కడ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి దానికి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంప్లో మేము పేషెంట్స్ని అనుభవజ్ఞమైన డాక్టర్లే చూస్తున్నాము. సీనియర్ డాక్టర్స్తో పేషెంట్స్ అంటే హాస్పిటల్కి వస్తే మీకు ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో దానికి ఏ విధంగా తగ్గకుండా మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము. సార్ చెప్పింది మాకు అదొకటే, క్వాలిటీ అనేది మీరు మెయింటైన్ చేయాలి, పేషెంట్స్తో మీరు స్పెండ్ చేయాలి, పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మా డిపార్ట్మెంట్ సహకారంతో మేము అసిస్టెంట్ ప్రొఫెసర్సే వచ్చి మేము క్యాంపుల్లో పేషెంట్ చూసి అవసరమైన వాళ్ళని అక్కడ రిఫర్ చేసుకొని
కంటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ అంటూ వాళ్ళకి ఇచ్చి మేము పంపించడం జరుగుతూ ఉంది. ఈ క్యాంప్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారండి. ఇటువంటి ఆలోచన వచ్చినందుకు డాక్టర్ నారాయణ గారికి మా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు. ఎస్, మనమైతే నారాయణ ఆన్ వీల్స్లో భాగంగా డెంటల్ క్లినిక్ ఏదైతే ఉందో క్లినిక్ రన్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడే టెస్ట్ చేయడం, అదేవిధంగా వెహికల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. సో మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రఫీ ఉన్నారు డెంటల్ హాస్పిటల్ నుంచి. వారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ ప్రధానంగా ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ ప్రతి పేషెంట్ని మేము ఎగ్జామిన్ చేసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంటు ఇక్కడ అయితే ఇక్కడ చేసేస్తున్నాం. లేదు ఇక్కడ అవ్వట్లేదు, మేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళని మాత్రం నారాయణ హాస్పిటల్ చింతారెడ్డిపాలెంలో ఉంది కదా, అక్కడికి రెఫర్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఆ కార్డ్, రెఫరల్ కార్డ్ తీసుకొస్తే వాళ్ళకి ఉచితంగానే అన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. సో అన్ని ట్రీట్మెంట్స్ అన్నారు, ఏ ట్రీట్మెంట్స్ ఉచితంగా అందిస్తున్నారు? ప్రతి ఒక్కటండి. ఇప్పుడు పళ్ళు పుచ్చున్నాయి, ఆ పుచ్చు పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్, రూట్ కెనాల్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. క్యాప్స్ వచ్చేందంటే మెటల్ క్రౌన్స్ ఉంటాయి, అవి ఫ్రీగా ఇస్తున్నాం. మళ్ళీ పళ్ళ సెట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఫ్రీగా ఇస్తున్నాం. పళ్ళ సెట్లు కూడా పళ్ళ సెట్స్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. సో దాదాపు 1000 రూపాయల ట్రీట్మెంట్ అవుతుంది పళ్ళ సెట్ అంటే. ఓకే, మా నారాయణ సార్ మెయిన్ అదే, పేదలకి ఉచిత వైద్యం అందించాలనే ఆయన ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు నారాయణ డెంటల్ క్లినిక్ ఏదైతే మొబైల్ క్లినిక్ ఉందో ఇప్పుడు చేస్తున్నారో, దీని ద్వారా ఎంతమందికి వైద్య సేవలు అందించారు? ఇప్పటి వరకు దాదాపు 7000 మందికి ఎగ్జామిన్ చేసాం మేము. అందులో దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడే ఒక 500 మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము వ్యాన్లోనే. మిగతా వాళ్ళకి మన నారాయణ హాస్పిటల్ ఉంది కదా, డెంటల్ హాస్పిటల్ చింతారెడ్డిపాలెంలో, అక్కడ వాళ్ళకి ఉచితంగానే చికిత్సలు అందిస్తున్నాం. సో మొత్తానికి ఉచితంగా 1000 రూపాయల విలువ చేసేటువంటి ట్రీట్మెంట్ నారాయణ హాస్పిటల్ అంటే నారాయణ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రతి డివిజన్లో కూడా అందుబాటులో ఉంది. సో ఈ మొబైల్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ ప్రాంతానికి వస్తాయి. ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. నారాయణ ఆన్ వీల్స్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఓవైపు నేత్రజ్యోతి పేరుతో కంటి వైద్య శిబిరాలు, అలాగే డెంటల్ క్లినిక్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 1000 మంది ఈ వైద్య సేవలని వినియోగించుకున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంటే ఏదైనా డెంటల్ సమస్యలు ఉంటే మాత్రం ఉచితంగా ఈ వైద్య సేవలు పొందవచ్చు. మనతో పాటు స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ పుత్తూరు శైలజ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేకూరే అవకాశం? ఇక్కడ ఈ ఏరియా 3వ డివిజన్ అంటే బాగా స్లమ్ ఏరియా. స్లమ్ ఏరియా అయినందువల్ల ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కూడా ఎస్సీ ఎస్టీలు బాగా పేదోళ్ళు ఉంటారు. అక్కడికి పోయి క్యూల్లో నిలబడి చూపించుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు చాలామంది ఉన్నారు 3వ డివిజన్లో. ఈరోజు నారాయణ సార్ గారు నేత్రజ్యోతి అని పంటి డాక్టరు, పంటి హాస్పిటల్, డెంటల్ క్లినిక్ అవన్నీ హాస్పిటల్ మాదిరిగానే ఇక్కడ తీసుకొచ్చి పెడితే పేదవాళ్ళందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పోయి చూపించుకునేదానికి కూడా ఆర్థిక స్తోమత లేదు. ఉదయాన్నే పనికి పోతే సాయంకాలం వస్తారు, సాయంకాలం వచ్చి వాళ్ళు పని చేసుకునేసరికి సరిపోద్ది. ఈరోజు చాలామంది కూడా ఈ పళ్ళు క్లీన్ చేసుకునేదానికి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు పళ్ళు ఊడిపోయిన వాళ్ళకి అవి కూడా దంతాలు కూడా ఫ్రీగా ఇస్తానన్నారు, పెట్టేటి కూడా. అందుకని చాలామంది వచ్చి పేదవాళ్ళు చూపించుకుంటున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు నారాయణ సార్ గారు పేదవాళ్ళకి ఇంటి దగ్గరికే తీసుకొచ్చారు, నారాయణ సార్ గారికి ధన్యవాదాలను కూడా చెప్తున్నారు. ఇక్కడ నేత్రజ్యోతి కూడా ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకొని పోయి వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కన్ను ఆపరేషన్ చేయాలనుకుంటే నారాయణ సార్ గారు బస్సే వస్తుంది, ఇక్కడికి బస్సే వచ్చి హాస్పిటల్కి తీసుకొని పోయి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గరే వదిలిపెడుతున్నారు. అలాగే అద్దాలు కూడా వాళ్ళకి అద్దాలు అవసరమైన వాళ్ళకి అద్దాలు కూడా తెచ్చి ఇంటి దగ్గరకే ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నారాయణ సార్ గారికి మా డివిజన్ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డివిజన్ టీడీపీ అధ్యక్షులు విజయమ్మ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ ప్రోగ్రామ్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎందుకంటే స్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ని స్లమ్ ఏరియాస్లో డిజైన్ చేశారు. ఇది చాలా ఒక పండగే అనుకోవాలి. మన ఇళ్ళల్లో ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఎంత సంతోషపడతారో ఈరోజు నారాయణ నేత్రజ్యోతి అదేవిధంగా డెంటల్ ఈ రెండింటికి సంబంధించిన వైద్యాన్ని ఈరోజు మనకు ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదల దగ్గరికి తన సొంత అంటే హాస్పిటల్ వారి నిధులతోనే సార్ వారి నిధులతోనే ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఈ కంటైనర్లు ఇట్లా పెట్టి ప్రజలకి
ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధితో పాటు ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో, ఒక తపనతో నారాయణ సార్ గారు ఈరోజు ప్రజలకు ఉద్దేశించి ఈరోజు ఇలాంటి క్యాంపులు పెట్టడం చాలా సంతోషకరం. ఇలాంటి మనకి ఈ సమ్మేళనలు పెట్టడం వల్ల పేద నిరుపేదలు బయటికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని వారు కూడా చాలా మంది కూడా రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అట్లా వాయిదాలు వేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమం ద్వారా, ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా వారి దగ్గరగా మనం వెళ్ళి ఇట్లా క్యాంప్ ఇట్లా పెడుతున్నామా అని చెప్పగానే చాలా సంతోషపడి నారాయణ సార్ చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తున్నారు. అదేవిధంగా వచ్చి వైద్యం చూపించుకోవడం, వారికి కంటికి ఏదైనా సమస్యలు ఉంటే డ్రాప్స్ రాసి ఇవ్వడం, లేకుంటే వారే ఇవ్వడం, ఇంకొక విధంగా కళ్ళద్దాలు కూడా అవసరమైతే ఇవ్వడం, లేదా వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్లయితే శుక్లాలు అలాంటివి ఉంటే ఖచ్చితంగా దానికి ఆపరేషన్ చేసి ఫ్రీగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా దంతాలు కూడా ఎలాంటి రూట్ కెనాల్ కూడా అలాంటివి కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్న నారాయణ సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సారు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కూడా రాలేకున్నారు. ఎందుకంటే అక్కడ అంత టైం పట్టుద్ది. అంత టైం ప్రజలు కేటాయించి ఉండాలన్నా కానీ ఉండలేక, వీళ్ళు వెళ్ళలేక, అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి వైద్య సేవలు నారాయణ సార్ ఇంటి దగ్గరకు వచ్చి మన ఇంట్లో ఉన్నట్టే తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు పెడుతుంటే ప్రజలైతే హర్షధ్వానాలు వినిపిస్తుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు నారాయణ సార్ ఇంకా ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే పేదలకి, నిరుపేదలకి నారాయణ గారు ఏ విధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో దానికి ఇంకా ఎక్కువగా ఆరోగ్యం గురించి కూడా ప్రజలు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఈరోజు నారాయణ ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక బాబాయ్ లాగా, సోదరులలాగా ఈరోజు అన్ని ఆయనేగా ఇప్పుడు ప్రజలకు చాలా దగ్గరగా ఇట్లా చేయడం ప్రతి ఒక్కరు వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.